నేను అప్పుడే చెప్పాను, మీరు సీరియస్గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎంనే తన గ్రిప్పులో పెట్టుకున్నా. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏం చెప్పమంట, సీఎంని కలవాలనంటే ఆయనకు మూడు బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎంని తన గ్రిప్పులో ఉంచుకున్నాడో? గోపాల్, ఒకసారి వాడికి ఫోన్ చేయి అన్నా. ఆయన నెంబర్ చెప్పన్నా. 984 9841622228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు, ఇక మాటలకేం తక్కువ లేదు. అయ్యా, రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలోంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజన్ అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే? ఇద్దరిని బయటకు పంపించండి. సరే సరే, బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి. ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్, ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కాయ పోయినట్టే. ఏంటయ్యా ఇది? మీరు ఫోన్ చేసా తీనట్టున్నాడు. అతను పిఏ నెంబర్ ఫోన్ చేయండి. రండి, కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఎందుకు? ముందు పిలవండి సార్. చర్య ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మీ వాడు తీసుకెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతగాని వాళ్ళ ఏంటి? మనసులో నువ్వేనా పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు? ఏంట్రా మేము చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావురా? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేసినా కోరుతున్నారు? నేను బతికే ఉన్నానుగా, ఏదైనా అయితే నాకు చెప్పాలి, లేకపోతే మీ అమ్మకు చెప్పాలి. నీ పాటికి నువ్వు చేస్తేలా? తన నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను. నేను ఆ మాత్రం చేయకూడదా? ఏం నేను నీ కొడుకుని కానా? ఏంట్రా సమాధానం చెప్తున్నావు? చెప్తుండేంది ఇది? ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేసుకుంటారా? ఏం చర్య, ఇంకా కోపం తగ్గలేదా? నేను బయలుదేరుతా. కూర్చోమంటుంటే నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కొట్టింది ఎవరు? మీ నాన్నగారే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను కొట్టారా? ఇంత వయసు వచ్చిన కొడుకుపై ఎవరైనా చేసుకుంటారా? ఏంటి చెర్రి, మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరిగిందంటే చెర్రి, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నాన్నగారు చెప్పిన ఆయనకి ఇవ్వకుండా ఆ సెక్రటరీ మధ్యలో దూరే బెంగళూరు పార్టీకి ఇప్పించేశాడు. దాంతో ఆయనకు అవమానం జరిగింది. ఆ అడావిడిలో మీ నాన్నగారు ఉండగా ఈ మధ్యలో ఆ ఏసీపీ సీతారాం వచ్చి మీ గురించి చెప్పాడు. దాంతో ఆయన కోపం మీ మీద చూపించాడు. అది తెలుసుకోకుండా మీరు ఏంటి గోపాల్, పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని, వాళ్ళకి ఒకటే సంతోషం. నువ్వెళ్ళు నేను వెళ్తానని ఒకటే గొడవ పడుతున్నారు. ఈ రోజు నేను దానికోసం రాలేదు, కానీ పోయి కళ్ళు పట్టరా. ఏంటి గోపాల్, ఈ కుర్రాడెవరు? చూడడానికి పెద్దింటి కుర్రాళ్ళ ఉన్నాడు. అతను మా మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి. అలాగా? ఆ, ఎందుకు అదోలా ఉన్నాడు? అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. అరే పోవయ్యా. చెర్రి, అక్క పాట పాడితే వినాలి. నాకెప్పుడైనా మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. చాలే ఊరుకో గోపాల్, నేనే నాన్న అవస్థలు పడుతున్నాను. ఇందులో వేరే పాటలు డాన్సులు కావాలా? అక్క, మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక్క. ఓదండ్రా.
తాగరా, తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? నీకు నేను కొడుకు కాదా అని అడిగావు. నేను నీ తండ్రిని కాబట్టే కొట్టానురా. నా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నే సంపాదించిన ఆస్తి అంతటికి నువ్వు ఒక్కడివేరా వారసుడివి. అది పెద్ద సమస్య కాదురా. ఈ రోజు అడుక్కునే వాడి దగ్గర కూడా లక్షలున్నాయి. అయినా ఈ రాజకీయం, అధికారం, పదవి ఇవన్నీ నేను అనుకోగానే నీకు ఇచ్చేయడానికి వీలు పడదురా. నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి. నువ్వు చేసింది తప్పని నేను చెప్పట్లేదు. అందరూ ఈ వయసులో చేసే పనే. కానీ దానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది కదా. ఖద్దరు సెట్ వేసుకో, పార్టీ మీటింగ్ రా. నువ్వు కూడా 2 మీటింగులు పెట్టు. ఎక్కువగా పరిచయం అవుతారు. అప్పుడు నీ బ్యానర్లు కట్టి కట్అవుట్లు పెడతారు. తర్వాత నీ గురించి నేను మాట్లాడడానికి బాగుంటుంది. అది వదిలేయండి అయ్యా. అలాంటి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ఏం చెర్రి, తొందరలోనే బ్యానర్లు కడతాం మా నాయకుడికి వారసుడు అని. పోరా, ఎప్పుడు నీకు తమాషాయే. నువ్వు ఆ టైంలో రాకపోయి ఉంటే ఫోటోలు, న్యూస్లు ఏవేవో జరుగుండేవి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎమోషనల్ గా మాట్లాడకపోతే కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా. ఈ రేష్మ అంటే నీకు బాగా ఇష్టమా? చెప్పలేనంత ఇష్టం. ఈ చెర్రీకి రేష్మ అంటే చాలా ఇష్టం. నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. వింటానికి ఫన్గా ఉండొచ్చు, బట్ నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. నువ్వు నా వెంట పడ్డప్పుడు నేను నిన్ను సీరియస్ గా తీసుకోలేదు. ద మూమెంట్ యూ సేవ్డ్ మీ, ఐ యాక్సెప్ట్. యూ హ్యావ్ రావిష్డ్ మై హార్ట్. நான் உன்னை காதலிக்கிறேன். ఏంటి? ఏదేదో చెప్తున్నావు. నువ్వు చెప్పేది అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసేవని. See you tomorrow.
కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు? సార్, సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్, ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెప్తారు కదా 2 ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి. సార్, మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సార్, ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటు అవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి రండి, ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాశి అట్లాంటిది. అమ్మా, ఏ రాశిరా నీది? కన్యారాశి. ఆ? కన్యారాశి సార్. కన్యా రాశాం. మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు? సారో ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏం నాగరాజ్, ఏంటా మీరు? సార్ మీరు కిందికి రండి. హలో హలో, కెమెరా ఏంటా? నాగరాజ్, ముందు డ్రెస్ వేసుకోండి. నాగరాజ్! సార్, వెళ్ళండి. ఏ నాగరాజ్! అమ్మాయిలు తీస్తారేంటి? ఎక్కడ వెళ్ళండి, తెచ్చావు? తీయండి. నాగరాజ్! ఎస్ సార్. ప్లీజ్ రండి సార్, ప్లీజ్. ఏ నువ్వు కెమెరా ఆఫ్ చేయి, కెమెరా ఆఫ్ చేయి. నాగరాజ్, నాగరాజ్, ఇక్కడ చచ్చావు. నాగరాజ్, నాగరాజ్! ఏంటి సీతారాం ఇదంతా? ఏ నువ్వు కెమెరా ఆఫ్ చేయవా? ఆఫ్ చేయి. ఏంటి సీతారాం ఇది? సారీ సార్, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్. రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది. సార్, మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం, నేను కమిషనర్తో మాట్లాడతాను, మీరు బయలుదేరండి. ఆర్డర్ వేసిందే ఆయన. కెమెరా ఆఫ్ చేయవా? హలో సార్, మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజ్ ఉన్నాడు సార్. ఆ మన్మధరాజాకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా సార్. సార్ ఏంటి సార్ ఇదంతా? వాట్స్ హ్యాపెనింగ్? మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు సీతారాం వెంట కాకతీయ హోటల్కి రండి. ఓకే సార్. మీరు ఆ మన్మధరాజాన్ని తీసుకుని హోటల్ కాకతీయకి రండి. అక్కడికా? ముందు మీరు తీసుకురండి, చెప్తాను. ఓకే సార్. సార్, మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటే బయలుదేరదాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోకల్ స్టేషన్లో వేయండి. ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సార్ ప్లీజ్. సార్, వచ్చారుగా, విషయం మాట్లాడితే ఓ పని అయిపోతుంది. మాట్లాడేదేముంది? పోలవరం ప్రాజెక్టులో నాకు 20% వాటా ఇవ్వమని చెప్పండి. ఏంటి సార్, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును, బ్లాక్మెయిలే. ఆఫీస్ టైంలో నువ్వు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టావా అన్ని బయట చెప్పానే అనుకో, టీవీలో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది. అప్పుడు తలెత్తలేవు, బయట కూడా జరగలేవు. సార్, మీరు ఉండండి సార్.
ఏంటి సార్ ఇది? ఏదో ఒక విధంగా మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా. ఎలాగే సార్ 20% అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్? ఏంటి మిస్టర్ నిరంజన్, నీ మినిస్టర్ లాగా నన్ను జీరో అనుకుంటున్నావా? 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం అడగలేదయ్యా, నాకు కొంచెం ఇమ్మంటున్నాను అంతే. దీంట్లో నీకేంటి ప్రాబ్లము? సార్ చెప్పింది కరెక్టే కదా, మిమ్మల్ని అడగలేదుగా, పార్టీ దగ్గర నుంచే కదా ఇప్పించమంటున్నారు. ఈయన కిందకి ఇవ్వాలని అడుగుతారు కదా. బాగా అడిగావు, ఇక మీదట అందరికీ అర్థమవుతుందిలే ఈ గవర్నమెంట్ లో దేవనాథ్ రెడ్డి పవర్ ఎంత ఉందో అని. అయినా అధికారులు మీరే నిర్ణయం తీసుకుంటే ఇంకా మా రాజకీయ నాయకులు ఎందుకయ్యా? అది సార్ విషయం, డీల్ ఓకేగా, వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేయండి. మాట్లాడండి. సీతారాం, ఇంక మీరు బయలుదేరండి. నాగరాజుని ఆ లేడీని పంపించేయండి. ఏంటి సార్ తమాషా చేస్తున్నారా? వాట్ యు మీన్? సిటీలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా జరుగుతుందని మీరు చెప్తేనే కదా సార్ ఒక టీంని ఏర్పాటు చేసి డే అండ్ నైట్ కష్టపడి పట్టుకుంది. పోలీసుల సంగతి పక్కన పెట్టండి, పాపం పట్టుకూటి కోసం పడుబృత్తి చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి బంగాళాలో వ్యభిచారం చేస్తున్న వాడిని తీసుకెళ్లి మినిస్టర్తో చదువు కల్పించారు కదా సార్. చివరికి నాకు ఆ నాగరాజుకి తేడా లేకుండా చేశారు కదా సార్. సీతారాం, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ రాజకీయ నాయకులు ఇంతే, మనల్ని ఇలాగే యూజ్ చేసుకుంటారు. వీళ్ళెవరు సార్ మనల్ని యూజ్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళకి పదవి, కానీ మనం సర్వీస్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉంటాం. ప్రజలు వీడిని దించేస్తారు సరే, మళ్ళీ ఇటువంటి వాడినే పదవిలో కూర్చోబెడతారు కదా. ఎవరొచ్చినా సరే మనం సెల్యూట్ కొట్టక తప్పదయ్యా. నా మాట విని ఒక సెల్యూట్ పడే. ఏంటి సార్ అంత ఈజీగా చెప్తున్నారు? ప్రాణంగా ప్రేమించి వేసుకున్నాను సార్ ఈ డ్రెస్. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నా సీనియర్ ఏం నేర్పించాడో అదే నీకు నేను చెప్తున్నాను. నీ సర్వీస్ పీరియడ్ని 2గా డివైడ్ చేసుకో. మొదట నీకేం కావాలో ఆలోచించుకో, నీకెంత కావాలో అంత సంపాదించుకో. రిటైర్మెంట్కి మరో 5 ఏళ్ళు ఉంది అనగా సిన్సియర్గా వర్క్ చేయండి. ఆ 5 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు డ్రెస్ మీద డ్యూటీ మీద ప్రేమ పెంచుకో. ఇదంతా చివరిలో చేయాలి, అంతవరకు మనం ఉండాలిగా. నా మాట విని సెల్యూట్ కొట్టే అలవాటు చేసుకో. సరే ఇంక నువ్వు వెళ్ళు. మరి నా డబ్బు? డబ్బులు ఎవరైనా ఇస్తారు, పట్టుబడ్డ వాళ్ళని బయటికి తీసుకురావడమే పెద్ద గొప్ప. వేరే పార్టీ దగ్గర ఇప్పిస్తానులే, నువ్వు ముందు వెళ్ళవమ్మా, ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వేంట్రా వదిలితే లోపలికి వెళ్ళి తగిలించేటట్టున్నావు? ఎప్పటికే లోపల ఉతికి ఆరేశారు, నువ్వు బండి తీరా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే. ఏ మదన్ చెప్పు. నారాజ్ ఎక్కడున్నావు? ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? అలాగా, తొందరగా నా పప్పుకి వచ్చేయ్. సరే దారిలోనే ఉన్నాను, ఓ 5 నిమిషాలు అక్కడ ఉంటాను. వీడు దేవనాథ్ రెడ్డి కొడుకులా ఉన్నాడే, మమ్మల్ని వీడియో తీసి తిరిగిస్తాడా? సార్, సార్ వాళ్ళ పిఏ కిషోర్. హలో సార్. సార్ ఇదిగోండి. ఏం సార్ వేడి వేడిగా ఏమన్నా కావాలా? హలో సార్. హలో మన్మథరాజా, ఏదో అర్జెంటుగా కలవాలన్నారు, ఎనీ ప్రాబ్లం? అది పోలవరం ప్రాజెక్టు గురించి. మీ షేరేగా ఇచ్చాంగా, దీనికోసమైనా బెంగళూరు నుంచి అర్జెంటుగా రప్పించింది. దాని గురించి కాదు సార్, మినిస్టర్ దేవనాథ్ రెడ్డి 20% అడుగుతున్నాడు. అది దేవనాథ్ రెడ్డి ఆప్షన్లో ఉన్నాడు, తర్వాత నువ్వు కమిట్ అయ్యావు గనక ఆ ఆఫర్ నీకిచ్చాను. ఆ విషయం అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్? సార్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నీ ప్రాబ్లం. సార్ ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చేసింది అనుకోవద్దు. దేవనాథ్ రెడ్డి తలుచుకుంటే ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ను ఆపేయగలడు. అది ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. సార్ నేను మిస్టర్ మన్మథరాజా, సౌత్ ఇండియాలో 4 స్టేట్స్లోనూ నాకు బిజినెస్లు ఉన్నాయి. ఏ స్టేట్ పాలిటిక్స్ ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఇది నీ పర్సనల్, నాకు చెప్పడం అనవసరం. ఓకే సార్, నా పర్సనల్ అని చెప్పారు, అది నేనే చూసుకుంటాను. కానీ అతని దగ్గర మీరు పర్సనల్గా లాగే. నీ
దీంట్లో ఏముంది ఆశ్చర్యం? నా కూతురు డిస్కో క్లబ్కి వెళ్తుందని నాకు తెలుసు కదా. అదంతా సరే సార్, మీ అమ్మాయి ఒక కుర్రోడితో క్లోజ్ గా మూవడం చూశారు కదా, అతను ఎవరో కాదు, నాకు పర్సనల్ గా ప్రాబ్లం చేసి ఆ దేవనాథ్ రెడ్డి కొడుకు. ఈ ప్రాజెక్ట్ కట్టుబడేదే వాడి ప్రాబ్లం. అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదని చెప్పడానికి నువ్వెందుకు? రేష్మ నాకేమీ చెప్పి వెళ్ళలేదు. నాకు తెలియదని చెప్పకు. పని వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే దానికి వాళ్ళు భయపడతారని చెప్పి బంధువుల మనిషివని నిన్ను తెచ్చి పెట్టుకున్నాను. నువ్వు దాని మంచి చెడు చూస్తావనుకుంటే దాని గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు. హాయ్ డాడ్. హాయ్ రేష్మా. ఏంటి డాడ్, యూర్ సర్ప్రైజింగ్ మీ. నథింగ్ లైక్ దాట్. ఒక బిజినెస్ మీట్ గురించి వచ్చాను, అలాగే నిన్ను చూసి వెళ్దాం అనిపించింది. మంత్లీ ట్వైస్ మీరు హైదరాబాద్ వస్తారు, కానీ ఎప్పుడు నేను చూడడానికి రాలేదుగా. కమ్ ఆన్, ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫాదర్. మీరు ఆంటీని ఏమన్నా అన్నారా? అవును, తను నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు. నీ వయసుకి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు. ఐ ఫీల్ యూ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. ఏం డాడ్, నా గురించి ఎవరైనా తప్పుగా చెప్పారా? అంటే నువ్వేదైనా తప్పు చేశావా? లవ్ చేయడం తప్పేం కాదుగా. లవ్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లెవెల్కి తగ్గవాడో కాదో తెలుసుకోవాలి. డూ యు నో వాట్స్ యువర్ వర్త్? మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చెప్పు చూద్దాం. 23. అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు రీసెంట్గా 3 ఇంక్లూడ్ అయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఎయిర్వేస్, ఎస్ఆర్హెచ్ టెలికాం అండ్ ఎస్ఆర్హెచ్ రిఫైనరీస్. నా కూతురువి కాబట్టి 20 సంవత్సరాల వయసుకే 26 కంపెనీలకి డైరెక్టర్ అయ్యావు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అంతకంటే ఎక్కువ కంపెనీలకు అధిపతి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. డాడ్, అయితే నా మ్యారేజ్ 2 కంపెనీలతో జాయిన్ చేశారా? ఏంటి అలా ఉన్నావు? నీ లవ్ సిన్సియరా? ఏ డౌటా? పోనీ ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందామా? హే, బీ సీరియస్. మా డాడీకి మన లవ్ గురించి తెలిసిపోయింది. గుడ్, యూఆర్ లక్కీ. అలాగే మా నాన్నకు కూడా తెలిస్తే బాగుండు. లేదంటే తప్పు చేసిన వాళ్ళ ఆయన ముందు నసుగుతూ టైం వేస్ట్. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా డాడీ ఒప్పుకోరు. యు నో హూ మై డాడ్ ఇస్? అతని లెవెల్కి అతను సంబంధాలు చూస్తున్నారు. మా డాడీకి అన్ని స్టేట్స్లోనూ పరిచయాలు ఉన్నాయి. సో వాట్? అన్ని స్టేట్స్లో మీ నాన్నకు పరిచయాలు ఉండొచ్చు, కానీ ఈ స్టేటే మా నాన్న చేతిలో ఉంది. అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే? ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. తమరికి వేరే వర్క్ ఏం లేదా? నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది చెప్పు. సార్, మీరు చెప్పినట్టుగా ఈ లైన్ మార్చాను సార్. హలో, నీ కొడుకు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. ఎవరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వైనా మిస్టర్ దేవనాథ్ రెడ్డి, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్ అని నీకు నువ్వే అనుకుంటున్న వాడివి. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. అలాగే మీ అబ్బాయితో మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో. కొనివరా. ఎక్కడున్నావురా? రెస్టారెంట్లో ఉన్నా. హలో, హోటల్ తాజ్ లో ఉన్నాడేమో కనుక్కో. ఏ హోటల్లో ఉన్నావు? హోటల్ తాజ్లో ఉన్నా. ఏ డాడ్? మీ వాడి కారు పక్కన ఒక బ్లాక్ ఇన్నోవా ఉందేమో అడుగు. నీ కారు పక్కన బ్లాక్ ఇన్నోవా ఉందేమో చూడు. ఉంది. ఏంటి బెదిరిస్తున్నావా? కంగారు పడతావు దేనికి? అతని ముందు బ్లూ షర్ట్ వేసుకుని ఒక అతను, వెనక 2 మనుషులు ఉన్నారేమో కనుక్కో. నీ ముందు బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళు 2 ఉన్నారా? ఉన్నారు. నీ వెనకాల ఉన్నారు డాడ్. ఎవరు వీళ్ళు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. నువ్వు లైన్లో ఉండు. నువ్వు నన్ను బాగా విసిగిస్తున్నావు. ఎవరా నువ్వు? శివరాజ్ గౌడ్, SRH. ఇప్పుడు నేను తలుచుకుంటే మీ అబ్బాయిని లేపేయగలను. అదేలాగా దేవనాథ్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఏ పని చేయలేరనుకుంటున్నావా? ఇప్పుడు దేవనాథే నా కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు
నీకేం కావాలి? ఇప్పుడు నీకు నీ కొడుకు లైఫ్, నాకు నా కూతురు. పోలవరం ప్రాజెక్టులో ఐఏఎస్ఎల్ని బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. పోనీలే అని ఊరుకున్నాను. నీ కొడుకు లవ్ అంటూ నా కూతురు వెంట పడుతున్నట్ట. వాడు నీకు దక్కాలంటే కంట్రోల్లో పెట్టుకో. అన్నిటికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీలాంటి రాజకీయవేత్తల్ని నడిపించేది నాలాంటి బిజినెస్ మెన్. సరే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. గౌడ్, ఒక్క నిమిషం ఆగు. మా అబ్బాయితో మాట్లాడి నీతో మాట్లాడతాను. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడే మాట్లాడతాను. గౌడ్, మీ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తలదొరచడు, వదిలేయ్. ఓకే. ఆ కారు వెళ్ళిపోయిందా చూడు. అందరూ వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెంటనే బయలుదేరి డైరెక్ట్ ఇంటికి వచ్చాయి. సరే డాడ్. వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకు